కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అవకాశం చిక్కినప్పుడల్లా మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతూ ఉంటారు. ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించారని చిందులు వేస్తుంటారు. తీరా రాహుల్ ఎన్నికల అఫిడవిట్లో మోదీ సెకండ్ టర్మ్లో భారీ మొత్తంలో కూడా అంటే 4.34 కోట్ల షేరు కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దారిలోనే వెళ్తున్నట్లే కదా అంటూ కూడా బీజేపీ నాయకులు రాహుల్కి చురకలు అంటిస్తున్నారు. రాహుల్ ఇన్వెస్ట్మెంట్ల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. రాహుల్ గాంధీ స్టాక్ మార్కెట్లు రిస్కీ అని తరచూ అంటుంటారు. అదే సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తుతుంటారు. ఇదే రాహుల్ గాంధీ మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 4.34 కోట్ల రూపాయలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ 2004లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు విదేశీ కంపెనీ షేర్లు కొనుగోలు చేశారు. అప్పుడు 2 లక్షల కంటే తక్కువ మొత్తం ఆయన ఇన్వెస్ట్ చేశారు. అటు తర్వాత 2009, 2014, 2019లో ఆయన సమర్పించిన అఫిడవిట్లో స్టాక్ మార్కెట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అని రాహుల్ గాంధీ అనేవారు. ఆర్థిక బలహీనంగా ఉండేవారు మార్కెట్లకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చేవారు. అయితే ఆయన మాత్రం స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి మార్కెట్ భూమిలో ఉన్నప్పుడు కూడా ఆయన పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్నాడు. మార్చి 15 వరకు ఆయన పెట్టుబడులు 4.34 కోట్లకు చేరాయి. ఈ వివరాలు ఆయన వయనాడ్ నియోజకవర్గంలో నామినేషన్ ఫైల్ చేసినప్పుడు అఫిడవిట్లో సమర్పించిన వివరాలు. రాహుల్ పెట్టుబడులు 2004 నుంచి చూస్తే 1.9 లక్షల నుంచి 37 రేట్లు పెరిగాయి. 2004లో 55 లక్షల పెట్టుబడులు 2024 నాటికి చూస్తే ఆయన షేర్ల విలువ 20.40 కోట్లకు చేరాయి. 2009, 14, 19 లోక్సభ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్లో స్టాక్ మార్కెట్లో ఎలాంటి పెట్టుబడులు పెట్టలేదు. 2024లో సమర్పించిన అఫిడవిట్లో ఆయన పెట్టుబడులు కొన్ని కంపెనీలతో పాటు 20% పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు. ఇక రాహుల్ గాంధీ ప్రధానంగా 3 రకాల షేర్లపై పెట్టుబడులు పెట్టారు. కెమికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ అండ్ కన్సల్టెన్సీలపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇక ఆయన పెట్టుబడులు కూడా అత్యంత విలువైన కంపెనీలో పెట్టారు. ఉదాహరణకు పిడిలైట్ ఇండస్ట్రీలో 42.27 షేర్లుంటాయి. మరో కెమికల్ కంపెనీ అల్కాలి అమినీస్ కెమికల్స్ లో 7.39 లక్షలు, దీపక్ నైట్రేట్లో 11.92 లక్షలు, వైనిల్ కెమికల్స్ ఇండియాలో 3.24 లక్షలు, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీలో 8.56 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఇక బ్యాంకింగ్, ఫైనాన్స్ విషయానికొస్తే ఆయన బజాజ్ ఫైనాన్స్ లో 35.89 లక్షలు, ఐసిఐసిఐ బ్యాంక్ లో 24.84 లక్షలు, అలాగే ఐటీ కంపెనీ విషయానికొస్తే ఎల్టీఐ మైండ్ ట్రీలో 21.14 లక్షలు, ఇన్ఫోసిస్ లో 14.22 లక్షలు, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో 9.8 లక్షలు, వెర్టోజ్ అడ్వర్టైజింగ్ లో 1.89 లక్షలు, అలాగే ఏషియన్ పెయింట్స్ లో 35.30 లక్షలు, టైటాన్ కంపెనీలో 32.59 లక్షలు, నెస్లే ఇండియాలో 35.67 లక్షలు, హెల్త్ సెక్టార్లో దివీస్ లేబొరేటరీస్ లో 19.76 లక్షలు, డాక్టర్ లాల్ పాథ్ ల్యాబ్స్ లో 10.43 లక్షల వరకు రాహుల్ పెట్టుబడులున్నాయి. 2004లో ఆయన మ్యూచువల్ ఫండ్స్ లో సుమారు 2 లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టారు. 2009లో ఆయన మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు 2.17 కోట్లకు చేరాయి. వివిధ రకాల 10 మ్యూచువల్ ఫండ్స్ లో ఆయన పెట్టుబడులు పెట్టారు. అయితే 2024 వచ్చేసరికి రాహుల్ పెట్టుబడుల పంతా మారిపోయింది. ప్రస్తుతం ఆయన మ్యూచువల్ ఫండ్స్ తో పాటు స్టాక్ మార్కెట్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ వరకు ఆయన పోర్టుఫోలియోలున్నాయి. ప్రస్తుతం ఆయన ఇండియన్ స్టాక్ మార్కెట్లో 4.34 కోట్ల వరకు పెట్టుబడులున్నాయి. 3.81 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ లో, 15.21 లక్షలు సావరిన్ గోల్డ్ బాండ్స్ రూపంలో ఉన్నాయి. యంగ్ ఇండియాలో 1.9 లక్షల షేర్లున్నట్లు ఆయన తన అఫిడవిట్లో వివరించారు. ఇక రాహుల్ పెట్టుబడులు ఇతర చోట్ల కూడా గణనీయంగా పెరిగాయి. ఉదాహరణకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పోస్టాఫీస్లో అకౌంట్ తెరిచారు. 2004లో 3.8 లక్షల పెట్టుబడులు పెడితే 2024 నాటికి 61.52 లక్షలకు చేరాయి. ఇక అసలు విషయానికొస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్క్ అన్న రాహుల్ గాంధీ మోదీ సెకండ్ టర్మ్లో ఇదే స్టాక్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జించారు. ఇవన్నీ ఆయన అఫిడవిట్లో ప్రస్తావించినవే.